నాగనాథ్ గారు, మనము నూతన సంవత్సరంలో 12 రాసుల వారి గురించి మాట్లాడుకుంటున్నాము. మరి వృశ్చిక రాశి వారి గురించి మనకి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. హుహు. ఏంటండి ఇంత కరెక్ట్‌గా చెప్తున్నారు? చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉన్నారా అని గూడా అడుగుతున్నారు. అంటే మిమ్మల్ని అడుగుతున్నారు. నేను చూస్తున్నాను. తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరేమన్నారు? హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు. హ్మ్. 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 ఒక ఆయన కూడా కామెంట్ పెట్టాడట. హ్మ్. మన టీం చెప్తుంది. గురువుగారి భార్య వృశ్చిక రాశి అనుకుంటా. హ్మ్. ఇంట్లో ఆమెను ఏమనలేక లైవ్‌లో వచ్చి ఆయన పోరు ఇలా వెళ్ళగడుతున్నాడని చెప్పి కామెంట్ పెట్టాడట ఒకాయన. అవునండి. 2025లో 4 ప్రధాన గ్రహాలు ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతు సంచారం జరిగింది. ఓకే. 2026లో ఒక గురువు సంచారమే జరుగుతుంది. అంటే ప్రధాన గ్రహాలు అంటే మినిమమ్ 1 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి టైం తీసుకునేటువంటి గ్రహాలు 4. మీరు వృశ్చిక రాశి వాళ్ళు చెప్పిన మాట వినరు, మొండిగా ఉంటారు, హ్మ్. ఎవరిని ఫాలో కారని చెప్పారు. అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీరు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. మీరు ఆఫీస్ పని గాని, లేకపోతే ఇంటికెళ్తే ఏం పని చేయాలి? లేకపోతే నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ చేయాలి? ఇన్స్యూరెన్స్‌కి డబ్బులు కట్టాలి. ఏదో ఒకటి సంథింగ్. హ్మ్. మీ మైండ్‌లోకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే, అది మొత్తం మీ మైండ్‌ని ఆక్యుపై చేసేస్తది. అవును. అంటే మీరు దాన్ని మొత్తం అట్లా దాన్ని నింపేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు, మీ స్నేహితులు, మీ ఆఫీస్‌లో వాళ్ళు ఒక పని చెప్తారు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా మేడం ఈ పని చేయండి అని చెప్తారు. దే ఆర్ ద లాస్ట్ పీపుల్ టు గివ్ అప్ రిలేషన్స్. బ్రదర్, సిస్టర్స్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్, ఈవెన్ కంపెనీస్‌ని కూడా వదిలేయాలంటే కూడా అంత తొందరగా వాళ్ళు వదలలేరు. హ్మ్. సో, దే ఆర్ సో మచ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ అండ్ అటాచ్డ్. అవునా కదా? హ్మ్. హ్మ్. అవునా కదా? హ్మ్. సో, ఇందులో వీళ్ళకి ప్రధానంగా హ్మ్. చూడండి, మీరే చెప్పారు కదా వీళ్ళకి పంచమ శని అన్నారు. పంచమ అవును. శని ఒకటే కాదు, అర్ధాష్టమ రాహు కూడా ఉంటుంది వీళ్ళకి. హ్మ్. దశమంలో వీళ్ళకి కేతువు కూడా ఉంటాడు. అవునా? సో, వీళ్ళకి బెస్ట్ టైం ఈ సంవత్సరంలో వచ్చేది జూన్ నుంచి మేడం. హుహుహు. వీళ్ళకి మార్చ్, ఏప్రిల్ ఆస్పీషియస్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6 మంత్స్‌లో చూస్తే హ్మ్. మార్చ్, ఏప్రిల్ ఈస్ వెరీ ఆస్పీషియస్. ఓకే. హ్మ్. హ్మ్. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ టు చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఓకే. చేంజ్ ఆఫ్ కంపెనీ, హ్మ్. traveling abroad, investing money on higher education, హ్మ్. going other countries, going other places, even buying something out of country, out of your native place. హ్మ్. So this is the best time. ఇది మార్చ్, మార్చ్, ఏప్రిల్, ఏప్రిల్ మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ ఇవి 6 మంత్స్. మోస్ట్ ఆస్పీషియస్ మంత్స్. వావ్! సో మోస్ట్ డేంజరస్ రిమైనింగ్ లో మోస్ట్ డేంజరస్ జూన్, హ్మ్. సెప్టెంబర్, హ్మ్. అక్టోబర్. ఈ 3 మంత్స్ లో వీళ్ళు ఖచ్చితంగా రిస్క్ అండ్ అడ్వెంచరస్ డెసిషన్స్ రెండే రెండు. ఒకటి ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఫ్యామిలీ, హ్మ్. సిబ్లింగ్స్. హ్మ్. రెండోది ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్.